దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్ సంఘ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీరు మా జీవితాల్లో జరిగించిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి, అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మార్చి నెల 2వ పరిశుద్ధ దినము ఇలాగూ మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఆయా అవసరతలు, అక్కర్లు కలిగి ఉన్నారు. ఆయా ప్రాంతాల నుండి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా నాయన తండ్రి, ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చండి నాయన. మా ప్రభువా, జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరుండండి. పాటలు, వాయిద్యాలు, ప్రార్థనలు, సాక్ష్యాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వాక్య పరిచర్య, అర్పణలు సమస్తము ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. పాస్టర్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. మనము దేవుని సన్నిధిలో కొద్ది దినాలుగా ప్రార్థనలు గడుపుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తాడని మరొకసారి దేవుని నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. హల్లెలూయా. పాట పాడుతూ ఉండగా అందరం ఏకీభవించి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా, నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియచేయుము. తెలియచేయుము. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెతికేదనయ్యా. దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు.
దయచేయుము, నాకు దయచేయుము. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదకిదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నాహము పోవాలయ్యా, నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా, నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెతికెదనయ్యా. యస్లా నీ సన్నిధిలో నేను వెతికేదము ప్రభా, నేను ఆరాధించేదము తండ్రి. ప్రార్థనలతో విజ్ఞాపనలతో అయా నీ సన్నిధి వచ్చి ఉన్నాం ప్రభా. నిన్ను వెతుకుచూ ఉన్నాం ప్రభా. నీ కృపలతో నీ దయతో మమ్మల్ని నింపుము తండ్రి. యేసయ్యా నా అహము చావాలి ప్రభా, నా పాపము నా దోషమును విడిచిపెట్టుచున్నాం. నీ దయతో నీ కృపతో నింపుము తండ్రి. ప్రార్థనాత్మతో నింపండి, నీ శక్తితో బలపరచండి ప్రభా. మా స్తుతుల మీద ఆసీనుడగు వాడా, రేయింపగలు నీ సన్నిధిలో ప్రార్థనలతో కనిపెట్టుచూ ఉండగా, స్తుతుల సింహాసనము వేసి ఆశతను వెతుకుచూ ఉండగా ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. నీ శక్తితో నన్ను బలపరచు ప్రభా అని అందరము లేచి నిలబడి మన రెండు హస్తాలు ప్రభు వైపు చాపి, దేవా నీ ఆత్మతో నన్ను నింపయ్యా. నా స్తుతుల మీద మీరు ఆశ్రలు కమ్మని అడగొచ్చున్నా. నాతో మాట్లాడయ్యా ప్రభా, మాతో మాట్లాడండి, నీ కార్యాలు జరిగించండి, నీ వాక్కుల ద్వారా బలపరచండి ప్రభా అని అందరము మరొక్క మారు మన రెండు హస్తాలు ఆయన వైపు చాపుతూ స్తుతించి మహింపరుస్తాం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రేయింపగలు వెతికానయ్యా, రేయింపగలు వెతికానయ్యా. నీకై వేచితిని, నే నీకై వేచితిని. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం చాటిదను, నీ నామం చాటిదను. అందరం ఏకస్వరముతో పలుకుదామా? తల్లి వడిలో పవళించి బిడ్డవలేని, తండ్రిని ఒడిలోని ఒదిగితిమయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేని, తండ్రిని ఒడిలోని ఒదిగితినయ్యా. యేసయ్యా నీ సన్నిధిలో నీ శరణుజొచ్చి నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఎత్తిన ప్రతి హస్తంను మీరు దర్శించండి. మా నోటి ద్వారా నేను మహిమపరుస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవా నీ కృపతో నీ దయతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో ఆవరించండి. ఆనాడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నీ ప్రజలను నడిపించిన దేవా, నీ సన్నిధిలో మరొక్క మారు మేమందరం నేను స్తుతిస్తుండగా ప్రియ పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ
మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ స్తుతులు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు మంచి పాటలు, స్తుతి, ఆరాధనలో మనం నడిపించబడ్డాం. ఈ సమయంలో మీరున్న స్థలాల్లో లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని కీర్తనల గ్రంథం 14వ కీర్తన 7 చరణాలున్నాయి. నాతో కలిసి అందరూ చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాను. Psalms 14, 1-7 వర్సెస్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు ఈ లేఖన భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నిలబడిన మీరందరూ మీ స్థలాల్లోనే కూర్చునండి. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు మీ జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు సాక్షి రూపంలో పంచుకునే సమయం ఇది. కాబట్టి మీరు మీ సాక్ష్యాలను పంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇది ఆన్లైన్ కార్యక్రమం కాబట్టి ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేసి మీరు మాకు పంపించినట్లయితే తరువాతి వారం అది ఆన్లైన్లో పెట్టబడుతుంది. ఇతరులకు మీరు దీవెనకరంగా ఉంటారు. ఈ సమయంలో ప్రార్థనతో మనం ముందు కొనసాగుదాం. అందరూ మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. yes lord hallelujah. దేవా సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయం మిమ్మల్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, మీ పరిశుద్ధ లేఖనాన్ని మేము ధ్యానించడానికి మీరు ఇస్తున్న ఈ గొప్ప కృపకై వందనాలు. అల్పులైన మా పట్ల మీ అపారమైన ప్రేమను చూపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ఈ యొక్క ఉదయము నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్కులతో మమ్మల్ని గద్దించండి, మీ వాక్కులతో మమ్మల్ని ధైర్యపరచండి, మీ వాక్కులతో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. దేవుడు మీ అందరి జీవితాల్లో చేసిన మేలును బట్టి రెండు చేతులు ప్రభు వైపు చాపి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎస్, సంఘములో 40 దినాల ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఆన్లైన్లో చాలామంది కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదాన్ని పొందుతున్నారు. మీరు కూడా పాల్గొని ప్రభు దీవెనలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఉదయము దేవుని గ్రంథాన్ని మనం కొద్ది సమయము ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఇలా ఉంది: అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అతడు అంటే హిజ్కియా అనే వ్యక్తి. హిజ్కియా గురించి గతంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో
రాయబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ హిజ్కియా గురించి సంపూర్ణంగా రాయబడింది. హిజ్కియా అనే పేరుకు యెహోవా నా బలము అని అర్థం అన్నమాట. యెహోవా నా బలము. యోధా రాజు అన్న సంగతి మన అందరికీ బాగా తెలుసు. హిజ్కియా రాజ్యాధికారానికి వచ్చే సమయానికి అతనికి 25 సంవత్సరాలు వయసు ఉంది. అతడు యెరూషలేమునందుండి పరిపాలన సాగించినట్లు మనం చూస్తాం. అతని తండ్రి పేరు ఆహాజు, తల్లి అబియా అని చెప్పబడింది. అయితే ఆమె జకర్యా కుమార్తెగా వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. అయితే హిజ్కియా గురించిన సత్యాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన భక్తులు వారి జీవితాలు, వారి జీవిత మాదిరి మనందరికీ ఎంతో ఆశీర్వాదం, దీవెన అనుసరించినట్లయితే. అయితే ఈ చదవబడిన వాక్య భాగంలో అతడు ఎలాగూ యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడో, అతడు చేసిన పనులేంటో, అతడు రాజుగా అధికారానికి వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో జరిగించిన మత సంస్కరణలేంటో, వ్యక్తిగతంగా అతడు ఏమి ఆపాదించుకున్నాడో దేవుణ్ణి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. ఆ తర్వాత దేవుడు హిజ్కియాను ఎలాగూ దీవించాడు. ఆ తర్వాత హిజ్కియాను మరణకరమైన రోగం నుండి ఎలాగూ తప్పించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 15 సంవత్సరాల ఆయుష్ను ఎలాగూ దేవుడు పొడిగించాడో లేఖన భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం మనకి తెలియజేసే ప్రకారము హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించాడు. హిజ్కియా 100కి 100 పాళ్ళు నీతి కలిగి జీవించినట్లు వాక్య భాగం మనకి బోధిస్తూ ఉన్నది. అతనిలో కుళ్ళు కానీ, అతనిలో స్వార్థము కానీ, అతనిలో కుట్ర కానీ, అతనిలో కుతంత్రాలు కానీ ఏమీ లేవు. అతడు నీతిగా పరిపాలన సాగించినట్లు మనం చూస్తాం. యోధా దేశమందంతటి ఇలాగూ జరిగించి హిజ్కియా వర్ధిల్లెను అని 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఏం జరిగించాడు? అతడు యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా పనిచేయచ్చు వచ్చెను. తర్వాత తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు. ఒక రాజు, యవన ప్రాయములో ఉన్న ఒక రాజు, అతని ఆలోచనలు, అతని తలంపులు ఎలా ఉంటాయో యవనస్తులారా వింటున్న మీ అందరికీ బాగా తెలుసు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ వయస్సులో ఉన్న వారి ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు, వారి పద్ధతులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అయితే 25 సంవత్సరాల ప్రాయములో రాజైన హిజ్కియా యెరూషలేము నుండి అతడు పరిపాలన సాగిస్తూ అతడు దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు, పూర్ణముగా నీతిని అనుసరించాడు. అయితే అతడు దేవుని మందిర సేవ విషయమందేమి, దేవుని సేవ విషయమందేమి, అతడు ప్రారంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడు. యథార్థంగా, అనుకూలంగా దేవుని దృష్టికి వెలిగినట్లు మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, మనం ఎంతవరకు దేవుని దృష్టికి యథార్థంగా జీవించగలుగుతున్నాం? దేవునికి అనుకూలంగా మన జీవితాలు మలుచుకోగలుగుతున్నాం? మనం ప్రారంభించిన దేవుని సేవ, మనం సహకరిస్తున్న దేవుని సేవలో మనం హృదయపూర్వకంగా జరిగిస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు ఈ ఉదయం పరిశీలన చేసుకోవాల్సిన వారై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి హిజ్కియా ద్వారా బయలుపరిచే ఒక సత్యం ఏమిటంటే, మనము ప్రారంభించిన ఏ పనైనా సరే దానిని హృదయపూర్వకంగా జరిగించాలి. ప్రారంభించిన ప్రతి పని శక్తి వంచన లేకుండా చేయాలి. మన చేతికి వచ్చిన ప్రతి పనిని మన శక్తి వంచన లేకుండా కష్టపడి మనం పని చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకంగా ఉన్నాడు. నీవు దేవుడు నీకు అప్పగించిన పనిలో ఎంతవరకు యథార్థతగా, ఎంతవరకు నమ్మకంగా పని చేయగలవు ఒకసారి మీరు ఆలోచన చేయండి.
రాజుగా ఉన్న యవన ప్రాయములో ఉన్న హిజ్కియా దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఏ ఏ విషయాలు మనం చూసాం. రెండవ సంగతి మనం చూస్తే 4వ వచనములో 2వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనం చెప్పే మాట ఏమిటంటే, అతడు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న విగ్రహారాధన ఖండించాడు. అతడు ఖండించాడు. మానవుల ద్వారా సృష్టించబడిన విగ్రహాలకు ఎలాగ మొక్కుతారు? అవి కండ్లుండి మాట్లాడలేవు, ఆ కండ్లుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి పని చేయలేవు. అలాంటి మానవ నిర్మితమైన మానవ సృష్టి అయిన విగ్రహాలను మీరు ఎలాగ పూజిస్తారు? అంతకంటే ముందు తన తండ్రి ఇలాంటి వాటిని అన్నిటిని తీసుకొచ్చి పెట్టాడు. కానీ తండ్రి వరవడిలో కాకుండా, తండ్రి పద్ధతిలో కాకుండా దైవ చిత్తానుసారంగా పని చేయడానికి పూనుకొనిన వ్యక్తి హిజ్కియా చేసిన పని ఏంటంటే విగ్రహారాధనను ఖండించాడు. ధర్మశాస్త్రం చెప్పే ఒక మాట ఏమిటంటే విగ్రహారాధన చేయకూడదు అనే మాట. విగ్రహారాధన చేయకూడదు. కనుక హిజ్కియా రాజ్యమందంతటా దేవతా స్తంభాలను, విగ్రహాలను అతడు ఏం చేశాడంటే పడగొట్టించాడు. ఈ మాట ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ఆ స్థానాన్ని ఏదైనా ఆవరించినా, ఆ స్థానంలో ఏది కూర్చున్నా సరే, ఈ హిజ్కియా ఎలాగైతే రాజ్యాధికారానికి వచ్చి విగ్రహాలను, దేవతా స్తంభాలను పడగొట్టించాడో, దేవుని కంటే దేవుని స్థానంలో మనము పెట్టుకున్న ఆ విగ్రహాలను మనం పడగొట్టకపోతే మన జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు జరగవు. మన ద్వారా దేవుడు సమాజంలో కార్యాలు జరిగించలేడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతడు చేసిన 3వ పని ఏమిటి? మనం చూస్తే 5వ చరణం 5వ వచనం చెప్పే మాట, యెహోవా యందు విశ్వాసముంచిన వాడు అనే మాట మనం చదువుతాం. 37వ కీర్తన 3వ చరణం ఒక మాట చెప్తుంది, మీకు తెలుసా? 37వ కీర్తన 3వ చరణము, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. ఈ యొక్క హిజ్కియా చేసిన పని ఏంటంటే, హిజ్కియా రాజు అయినప్పటికీ, హిజ్కియా గొప్పవాడైనప్పటికీ, హిజ్కియా అధికారం కలిగి ఉన్నప్పటికీ అతడు చేసిన పని దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన చేయగలిగిన సమర్థుడు. ఆయనకు లోబడితే, ఆయనకు విధేయత చూపిస్తే, ప్రియ సహోదరులారా, మీ పరిస్థితులు లేకపోతే మీ ప్రతికూలతలు, మీ జీవితంలో ఉన్న అనుకూలతలు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లు చేయగలవా? అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు మీరు విశ్వాసం ఉంచగలరా? దేవుని యందు నమ్మకం ఉంచగలరా? మనం అనుకూలతలోనే కాదు, ప్రతికూలతలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచినట్లయితే దేవుని అద్భుతమైన దీవెనలు స్వతంత్రించుకోగలుగుతాం. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది అని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసం ఉంటేనే మనము దేవుని చూడగలం. విశ్వాసం ద్వారానే దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా సాధించగలం, పొందుకోగలం. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతడు చేసిన 4వ పని అదే 18వ అధ్యాయం 6వ వచనంలో, అతడు యెహోవాను హత్తుకొని ఉండెను. హత్తుకోవాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉండాలి. దేవుడంటే ఈ యొక్క హిజ్కియాకు ప్రేమ, దేవుడంటే హిజ్కియాకు అమితమైన ప్రేమ. అందుకనే యెహోవాను హత్తుకుని జీవించాడు. ప్రేమ కలిగిన వారు యెహోవాను హత్తుకుని యెహోవాకు సమీపముగా యెహోవా మాటలు వింటూ ముందుకు సాగగలరు. వాక్య భాగంలో యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా మనకు బోధిస్తూ ఉంది. యెహోవా ఇశ్రాయేలులందరినీ సమకూర్చి మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండవలెను. హిజ్కియా చెప్పినట్లు ప్రజలు చేయడానికి పూనుకున్నారు. ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో మనము ఎంతగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం? నీ కష్టాల్లో కూడా దేవుని ప్రేమిస్తావా? నీ ఇబ్బందులు కూడా దేవుని ప్రేమించగలవా? దేవుణ్ణి హత్తి ఉండే జీవితాలు మనం కలిగి ఉండాలి. ఇకపోతే మనం నేర్చుకునే హిజ్కియా జీవితం, మనం నేర్చుకునే మరొక సంగతి 6వ వచనంలోని మనం చదువుతాం. యెహోవాను ఆయనను వెంబడించెను
మానవ జీవితంలో మంచిని వెంబడించడం, మంచిని కలిగి ఉండడం, మంచికి సపోర్ట్ చేయడం, ఆ విషయంలో ముందుండాలి, ముందంచి వేయాలి. కానీ ఒక బాధాకరమైన విషయం, మన హృదయాన్ని కలిచివేసే ఒక విషయం ఏమిటి అని అంటే, మన జీవితంలో మనము మంచి కంటే చెడుకి ఎక్కువ ఆకర్షితులవుతున్నాం, మంచి కంటే చెడుకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇది బహు భయంకరమైన పరిస్థితి. వాక్యం మనకు చెప్పే ఒక అద్భుతమైన సంగతి ఏమిటి అనంటే, మన జీవితంలో మనం మంచికి సపోర్ట్ చేయాలి. మనం మంచి జరుగుతున్నప్పుడు దానికి సపోర్ట్ చేయాలి, దానికి ప్రోత్సాహాన్ని అందించాలి. ఈ యొక్క హిజ్కియా మంచిని వెంబడించడంలో ముందంజ వేశాడు. యేసు ప్రభు తన శిష్యులు పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. రాజు అయినప్పటికీ యవనస్తుడైన హిజ్కియా దేవుణ్ణి వెంబడించడంలో వెనుకంజ వేయలేదు. యేసు ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ప్రియ సోదరి సోదరులారా, మనకు రాజ్యాధికారాలు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, బాధ్యతలు ఉండొచ్చు, ఆస్తులు ఐశ్వర్యాలు ఉండొచ్చు, మనకి పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు మనం ఎన్నో కలిగి ఉండొచ్చు. కానీ ప్రభువు పిలిచినప్పుడు ఆయన్ని వెంబడించడంలో వెనుకంజ వేస్తే అది బహు భయంకరమైనది. యేసు ప్రభు శిష్యులు ఆయన పిలిచిన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టారు. మనం ఆయన పిలిచినప్పుడు వెంటనే ఏదైనప్పటికీ విడిచిపెట్టి ఆయనను మనం వెంబడించగలమా? ఆయనతో మనం వెళ్ళగలమా? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇంకొక సంగతి హిజ్కియాలో మనం నేర్చుకునే మరొక సంగతి 6వ వచనంలోనే దేవుని ఆజ్ఞలను అతడు అనుసరించాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మనకి ఏం జరుగుతుందంటే మేలు కలుగుతుంది. దేవుని యొద్ద నుండి దీవెనలు వస్తూ ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాన్ని మనం చదివితే, దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తే దీవెనలు, దేవుని ఆజ్ఞలను అనుసరించిన యెడల శాపములు వస్తాయి అన్న సంగతులు మనం ఎన్నో ఆ గ్రంథంలో చదువుతాం, అధ్యాయంలో. ప్రియ సహోదరులారా, దేవుని ఆజ్ఞ మన దగ్గరకు వచ్చినప్పుడు దానికి విధేయత చూపించి దానికి లోబడము, దేవుని ఆజ్ఞలను అనుసరించడము, అనుసరించి నడుచుకోవడము మన యొక్క బాధ్యత. హిజ్కియా ఆ పని చేశాడు. హిజ్కియాలో మనం నేర్చుకునే మరొక సంగతి ఏమిటి అని అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, హిజ్కియా పెందల కడనే లేచి, హిజ్కియా ఎలాగూ పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయిన. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఇది! ఉదయాన్నే లేవడం అని అంటే మనకి ఎంతో బాధ, ఉదయం లేవడం అని అంటే మనకి ఎంతో బద్ధకం, ఉదయం లేవడం అని అంటే ఎంతో సోమరితనం. ఎవరైనా ఉన్నారు మీరు అలాంటి వాళ్ళు? సహోదరులారా, పెందల కడనే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు వారు పెందల కడనే లేవడం, దేవుని ముఖ దర్శనాన్ని చేయడం, పెందల కడనే లేవడం, దేవుని సన్నిధికి పరుగెత్తడం. ఈ అలవాటు మనల్ని దేవునికి అతి సమీపంగా చేస్తుంది, మన జీవితాలను క్రమపరుస్తుంది. ఏ లక్ష్యాలు, ఏ గురులైతే మనం కలిగి ఉన్నామో వాటిని చేరుకోవడానికి, వాటికి దగ్గర అవ్వడానికి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ ఉదయకాల ప్రార్థనలు, ఈ ఉదయకాల ధ్యానాలు, పెందల కడే లేచే అలవాటు హిజ్కియా కలిగి ఉన్నాడు. అధికారులను పట్టణపు అధికారులను తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి పద్ధతి ఇది! పెందల కడనే లేచి అలవాటు చేసుకోండి సహోదరులారా. ఆయన్ను పెందల కడనే లేచి ఆరాధించడం మనకెంతో ఆశీర్వాదం, ఆయన్ను స్తుతించడం మనకెంతో శోభస్కరం, ఆయన మహిమపరచడం, ఆయన్ని కీర్తించడం, ఆయన నామాన్ని హెచ్చించడం మన జీవితాల్లో మనం చేసుకున్న గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు, హిజ్కియా చేసిన మత సంస్కరణలు కొన్ని ఉన్నాయి. వాక్య భాగంలో చాలా విషయాలు అవి రాయబడి ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. హిజ్కియా రాజు అయిన తర్వాత అతడు నీతిని అనుసరించడం, దేవుని ఆరాధించడం, దేవుని ఆజ్ఞలు పాటించడం, దేవుని వెంబడించడం, ఈ విషయాలే కాదు కానీ
అతడు చేసిన మత సంస్కరణ. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం మనకి చెప్పే మాట ఏమిటంటే, రాజు అయిన హిజ్కియా మొదటి సంవత్సరముననే దేవుని మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేయించింది. అంతకంటే ముందు మూయబడిని. రాజైన హిజ్కియా రాజైన వెంటనే మొదట చేసిన పని ఏంటంటే, దేవుని మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేయించింది. పాడైపోయిన మూయబడిన మందిరపు తలుపులు రాజైన హిజ్కియా బాగు చేయించడం మత సంస్కరణ. ఇది ప్రియ సహోదరులారా, దేవుని వెంబడిస్తున్న మనం, దేవుని కలిగి ఉన్న మనం, దేవుడితో నడుస్తున్న మనము ఎలాంటి సంస్కరణలు మనం చేయగలం? ఒకసారి మీరు ఆలోచించేయండి. ప్రార్థించి ఎంతకాలం అయిపోయింది? ప్రార్థన గది తలుపులు తెరిచి ఎంతకాలమైంది? నీ సెల్ఫ్లో ఉన్న బైబుల్ తెరిచి చదివి ఎంతకాలమైంది? ఒకసారి ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకునండి. అతడు చేసిన 2వ మత సంస్కరణ ఏంటి అని అంటే, అదే 29వ అధ్యాయము 5వ వచనం చెప్పే మాట ఏమిటంటే, పరిశుద్ధ స్థలముల నుండి నిషిద్ధమైన వస్తువులన్నింటినీ తీసి బయట పారాయించాడు. పరిశుద్ధ స్థలములో నిషిద్ధమైన వస్తువులు ఉండడానికి వీల్లేదు. ఇంకోటి 3వది అతడు చేసిన పని, 2వ దినవృత్తాంతంలో 31:3, అలాగే ద్వితీయోపదేశకాండాన్ని మనం చదువుకొని ద్వితీయోపదేశకాండం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చెప్పే ప్రకారం, దేవతా స్తంభములను విగ్రహములను నిర్మూలము చేసి నరికి బలిపీఠములను పడగొట్టించెను. ఆ తర్వాత 2వ దినవృత్తాంతంలో 31:5 మనం చదివితే, దేవుని ఆజ్ఞలను కట్టడలను ప్రజలకు బోధించిన వారు వారు అలాగ చేసేటట్లు దగ్గరుండి చూసెను. 5వది 2వ రాజుల 20:20లో మనం చదువుకున్నట్లయితే, ప్రజల సౌకర్యార్థమై బాటల వెంట కొలనులు తవ్వించి, అలాగే కాలువలు తవ్వించి వాటిలోకి నీళ్లు రప్పించాడు. అంటే ప్రజలు క్షేమం కొరకు, ప్రజల భద్రత కొరకు, ప్రజలు సజీవుడైన దేవుణ్ణి ఆయన మందిరములో ఆయన స్తుతించడం కొరకు రాజైన వెంటనే యవనస్తుడైన హిజ్కియా అతడు చేసిన మత సంస్కరణలు. నీవు బ్రతికి ఉన్న దినాల్లోనే, నీవు జీవిస్తున్న దినాల్లోనే ప్రజల కొరకు ఏమైనా చేయగలవా? నీ సమాజం కొరకు ఏదైనా చేయగలవా? నీ యొక్క ఆత్మీయుల కొరకు ఏదైనా ఆత్మీయ విప్లవాన్ని తీసుకురాగలవా? ప్రజల ఆత్మీయ మేలు కొరకు నీవు హిజ్కియా లాగా ఏదైనా పాటు పడగలవా? ఏదైనా సరైన పనిని నీవు చేయగలవా? ఫలానా వారు బ్రతికిన దినాలలో వారి ప్రార్థనలు, ఫలానా వారు బ్రతికిన దినాల్లో వారు చేసిన కృషి, ఫలానా వారు బ్రతికిన దినాల్లో వారు చేసిన దీక్షలు ఈరోజు మేము ఆధ్యాత్మికంగా ఎదగడానికి కారణము అని నీ తర్వాత తరము చెప్పగలిగినంత గొప్ప పనులు దేవుని ప్రజల కొరకు, దేశము కొరకు చేయగలవా? ఒకసారి ఈ ఉదయం ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని సంఘమా, దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో వచ్చి వెళ్ళిపోవడమే కాదు, కానీ మనము దేశం కోసం, దేవుని కొరకు ఏదైనా మనము చిరస్థాయిగా మన తర్వాత తరాలు వారు చెప్పుకునే అంత మేలును జరిగించి వెళ్ళవలసిన వారమైనాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు, పరిశుద్ధ గ్రంథములో మొర్దెకై వారు ప్రజల కొరకు ప్రాణాలకు తెగించి రాజు ఎదుట నిలబెడతాకి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము, వారి మీద కుట్రలు పనినప్పటికీ వారు దేవుని సన్నిధిలో ప్రార్థించడము, రాజు ఎదుట నిలబడి ప్రజల పక్షముగా మాట్లాడడము, ఈ విషయాలు మనం చూస్తే అవి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయినాయి. నీవు నీ ప్రజల కొరకు ఏం చేస్తున్నావు? నీ ప్రజలకు నీవేమివ్వగలవు? రాజు అయిన హిజ్కియా అతడు రాజు అయిన వెంటనే చేసిన మత సంస్కరణలు. ప్రియ సోదరి సోదరులారా, ఆ తర్వాత ఇన్ని పనులు జరిగించిన తర్వాత ఏం జరిగింది? హిజ్కియాకు ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి? ఎలాంటి మేలును హిజ్కియా పొందాడు? ఒకసారి మనం ఆలోచించేద్దాం. హిజ్కియాకు దేవుడు వెళ్ళిన చోట్లల్లా తోడుగున్నాడు. ఒకటి. రెండవది, అతనికి వచ్చిన రెండో ఆశీర్వాదం, అతడు ఎక్కడికి వెళ్ళినా సరే జయాన్ని పొందుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే జయాన్ని పొందుతూ ఉన్నాడు. మూడవది, మరణకరమైన రోగం వచ్చినప్పుడు రోగాన్ని దేవుడు తప్పించాడు. 4, అతడు ఆయుష్కాలం ఇంకా 15 సంవత్సరాలు
పొడిగించాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇవి, ఎంత గొప్ప దీవెనలు. మొదట తన్ను తాను సరిచేసుకున్నాడు. తర్వాత రాజ్యంలో ఉన్న ప్రజలను దేవుని మందిరంలోనికి రావడానికి, ప్రార్థనలు చేయడానికి, ఆజ్ఞలు కట్టడలు పాటించడానికి పురుకొల్పాడు. అలాగే ప్రజల సౌకర్యం కొరకు బాటలు వేయించాడు. బాటలు వెంబడి కొలనులు తవ్వించాడు, నూతులు తవ్వించాడు, కాలువలు తవ్వించి వాటిలోకి నీళ్లు రప్పించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు రాజ్యాలను, దేశాలను పరిపాలిస్తున్న నాయకులు కానీ, పరిపాలన కింద ఉన్న ప్రజలు కానీ, ఆత్మీయులని పిలువబడుతున్న వారు కానీ, ఇలాంటి ప్రజల మేలు కొరకు, దేశ మేలు కొరకు ఇలాంటి పనులు, ఇలాంటి సంస్కరణలు ఏమైనా చేయగలరా? ఇలాంటి ఉద్యమాలు ఏమైనా చేయగలరా? ఒకసారి ఆలోచించేయండి. ఎక్కడికెక్కడికి స్వార్థము, కుట్రలు, కుతంత్రాలతో ముందుకు సాగుతున్నాం, కానీ ప్రజల కొరకు, దేశం కొరకు, దేవుని కొరకు ఏం మనం చేస్తున్నాం? హిజ్కియాలాగా నువ్వు చేయగలిగినట్లయితే నీకు కూడా హిజ్కియా తోడుకుంటాడు. నీవు వెళ్ళిన చోట్లల్లా, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నీకు జయాన్నిస్తాడు, విజయాన్నిస్తాడు. నీ చదువులో, నీ ఎగ్జామ్స్లో, నీ ఇంటర్వ్యూలో దేవుడు నీకు జయాన్నిస్తాడు. నీ ఆలోచన ఏంటి? మరణకరమైన రోగము సంభవించినప్పుడు రోగాన్ని దేవుడు తొలగించాడు, బాగు చేశాడు. బాగు చేయడమే కాదు, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు దేవుడు. ఇలాంటి మేలు పొందాడు హిజ్కియా. మన జీవితంలో కూడా రాజైన హిజ్కియా లాగా యథార్థమైన భక్తి, విశ్వాసం, ప్రేమ కలిగి హిజ్కియా వలె గొప్పగా ఆశీర్వదించబడాలని ఆశిద్దాం. హిజ్కియా వలె గొప్పగా దీవించబడాలని ఆశిద్దాం. హిజ్కియాలాగా పని చేయడానికి, హిజ్కియాలాగా మనల్ని మనం సరిచేసుకోవడానికి, హిజ్కియాలాగా దేశాన్ని, ప్రజలు సరిచేయడానికి ఏదో ఒకటి మనం బ్రతికి ఉన్న దినాల్లోనే చేద్దాం. మనం బ్రతికి ఉన్న దినాల్లోనే మనం హిజ్కియాలాగా పాటుపడడానికి, హిజ్కియాలాగా ప్రార్థన చేయడానికి, హిజ్కియాలాగా దేవుని దృష్టికి యథార్థంగా, అనుకూలంగా, నమ్మకంగా పని చేయడానికి, దేవుని మందిర విషయం అందేమి, సేవ విషయం అందేమి, ధర్మ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, అతడు జరిగించిన ప్రతి పని యథార్థంగా, పూర్ణముగా జరిగించి వర్ధిల్లెను. నీ వర్ధిల్లడానికి హిజ్కియాలాగా చేయాలి. నేను కూడా ఇలా ఉంటానండి. నేను కూడా హిజ్కియాలాగా ఉంటాను. నేను కూడా హిజ్కియాలాగా పని చేస్తాను చలాకీగా. నేను కూడా హిజ్కియాలాగా దేశం కొరకు, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ఏదైనా ఒకటి చేస్తాను అన్నవారు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి అయిన మా దేవా, మా రక్షక, ఈ ఉదయం నాయన నీ సన్నిధిలో నిలబడిన మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి నీ కుమారుడైన క్రీస్తును మా కొరకు భూమి మీదకు పంపించారు నాయన. ఈ సిలువ ధ్యాన క్రమములో ఉన్న మమ్మల్ని అనుదినము వాక్యాలతో, ప్రార్థనలతో నాయన ప్రోత్సహిస్తూ, సరిచేస్తూ, గద్దిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయం నాయన హిజ్కియా ద్వారా మీరు మాతో మాట్లాడారు. లేచి నిలబడిన మా ప్రియులను దర్శించండి నాయన. తండ్రి, నీ శక్తితో నింపండి నాయన. హిజ్కియాలాగా పూర్ణంగా నీతిని అనుసరించడానికి, హిజ్కియాలాగా నిన్ను హత్తుకుని జీవించడానికి, హిజ్కియాలాగా మిమ్మల్ని వెంబడించడానికి, హిజ్కియాలాగా మిమ్మల్ని మీ ఆజ్ఞలు పాటించడానికి, హిజ్కియాలాగా మిమ్మల్ని ఆరాధించడానికి మా ప్రియులను పురుకొల్పండి. హిజ్కియా రాజ్యంలో రాజు అయిన వెంటనే మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేయించిన రీతిగా ప్రజలు సౌకర్యము కొరకు కొలనులు తవ్వించి, బాటలు వేయించి, కాలువలు తవ్వించి వాటిలోకి నీళ్లు తెప్పించినట్లు, మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నింటినీ పారవేయించినట్లు, మందిరాన్ని శుభ్రపరిచినట్లు, ఈనాటి దినాములో ఉన్న యవన బిడ్డలను, స్త్రీ పురుషులను, చిన్న బిడ్డలను దర్శించండి ప్రభువా. హిజ్కియా లాంటి యథార్థత, హిజ్కియా లాంటి భక్తి, హిజ్కియా లాంటి ప్రేమ, హిజ్కియా లాంటి మా ప్రభువా నమ్మకత్వము కలిగిన వ్యక్తులను మీరు లేపండి. ఈరోజు లేచి నిలబడి ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియులందరినీ మీ సేవలోను, మీ ధర్మశాస్త్ర విషయంలోను మా ప్రభువా మీరు వాడుకోనండి. ధర్మ విషయంలో మీరు వాడుకొని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఇది అర్పణల సమయం. మీ అర్పణలు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. అలాగే కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి. ప్రతిరోజు జూమ్లో 8 to 9 ఈవినింగ్ 8 to 9 ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలామంది కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందుతున్నారు. ఎంతోమంది వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు బాగు కొరకు, ఎంతోమంది వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నారు. పర్మనెంట్ జాబ్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. అలాగే జాబ్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ ఎంతోమంది రోగుల కొరకు, ఎంతోమంది పేషెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థన అవసరతలు పంపించండి. మీరు కూడా ఈ ప్రార్థనలో పాలిభాగస్తులు అవ్వండి. దైవ దీవెనలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే చాలామంది పరిచర్యకు ఆయా రీతులుగా సహకరిస్తున్నారు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ. దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న మన ప్రియుల కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. చివరగా ప్రార్థన. మీ అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం వస్తున్నప్పుడు లైవ్ చాట్ చేయండి. SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రార్థన. జీవాధిపతి మా సర్వమా, ఈ ఉదయం మీరు మాతో ఉండి నీ వాక్కుల ద్వారా మాతో ముచ్చటించినందుకు స్తోత్రాలు. మీ వాక్కులు మమ్మల్ని బలపరిచినాయి. మా వాక్కులు మాకు ధైర్యాన్ని ఇచ్చినాయి. మా బ్రతుకులకు ఓతనిచ్చినాయి. మా ప్రభువా, మా యేసయ్యా తండ్రి, మీ వాక్కులను కలిగి మేము జీవించడానికి, మీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయడానికి, సంఘములో సహకారులుగా, సాక్షులుగా, సంఘ పరిచర్యలో మేము వాడబడడానికి నీ వాక్కులు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి, బలాన్ని ఇస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఏకీభవించిన మా ప్రియులందరినీ దర్శించండి. ఆయన జరుగుతున్న 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఎంతోమంది పాల్గొంటున్నారు. మిగిలిన వారు కూడా పాల్గొని దైవ దీవెనలు పొందినట్లు సహాయం చేయండి. దూరదేశాల్లో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. మా ప్రియులు క్యాథరిన్ ఆంటీ గారి తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్నారు. ఆరోగ్యాలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. నెమ్మదిని దయచేయండి. ఆయన నీ కృపతో నింపండి. నీ దేవదూతలు కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ దినమునైనా సమర్పించబడుతున్న ఆఫరింగ్స్ మీరు దీవించండి. మా ప్రభా, ఈ సేవను ప్రోత్సహిస్తున్న మా ప్రియులను దర్శించండి. మా రక్షక, మీకే మహిమ, ఘనత, ప్రభావములు 100 రెట్లు ప్రతిఫలం మా ప్రియులు పొందుకొనుదురుగాక. ఈ కార్యక్రమంలో పాల్గొని నాయనా మా ప్రభువా తండ్రి, ఎదురు చూస్తున్న మా ప్రియులను దర్శించండి. రోగాలను మీరు తాకండి. నజరేయుడైన యేసు నామములో బాగుపడుదురుగాక. మా రక్షక, మీకు స్తోత్రాలు. నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత ప్రకటిస్తున్నాను. యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. మా పట్టణాన్ని బట్టి స్తోత్రాలు. మా రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి స్తోత్రాలు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా తండ్రి, యుద్ధములను మాన్పువాడవు నీవు. ప్రజలు, రాష్ట్రాలు, దేశాల మధ్య సమాధాన స్థితిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, మీకే మహిమ, ఘనత, ప్రభావములు. మిమ్మల్ని కలుసుకునేంత వరకు నాయన మీ పనిలో మీ సాక్షులుగా, మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొని బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగుని నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.